నాకున్న ఈ సుదీర్ఘమైనటువంటి ఎక్స్‌పీరియన్స్‌లో రకరకాల ఎదురు దెబ్బలు తిని, రకరకాల అవమానాలు, రకరకాల ప్రశంసలు, పొగడ్తలు, సన్మానాలు లైఫ్‌లో చూడనటువంటి ఏవి లేవు. అన్ని రకాల్లో చూశాను. నెగెటివ్ సైడు, పాజిటివ్ సైడు. విజయాలు చూశాను, అపజయాలు చూశాను. వీటిలి రిజల్ట్ చూస్తే అల్టిమేట్‌గా అవి నువ్వు ఓన్ చేసుకుంటే నిన్ను ఇబ్బంది పెడతాయి. నువ్వు డిజోన్ చేసుకుంటే అవి జస్ట్ పాసింగ్ క్లౌడ్ లాగా వెళ్ళిపోతుంటాయి తప్ప నీకేం ఎఫెక్ట్ లేదు. ఇవన్నీ కూడా బాహ్య ప్రపంచానికి సంబంధించిన తప్ప అంతర్గతంగా ఉన్నటువంటి మన మనశ్శాంతిని మనం ఇంటాక్ట్ గా ఉంచుకుంటూ అది చెదరకుండా చెదురుగా ఉంటే గనక నువ్వు ప్రశాంతంగా ఉంటావు. తద్వారా నీ కుటుంబ సభ్యులందరూ ప్రశాంతంగా ఉంటారు. అందరికి నమస్కారం అండి. జీవితంలో మనం ఎదగాలనుకున్నప్పుడు ఎన్నో అవరోధాలు, ఎంతోమంది అవమానించటాలు, మనం ఒక్కో మెట్టు ఎక్కేటప్పుడు వెనకాల ఉండి ఎవడో ఒకడు మనల్ని వెనక లాగుతూ ఉంటాడండి. వెనక్కి లాగిందే కాకుండా మన మీద ఎప్పుడు వాడు ఏడుపు, ఎప్పుడు మనల్ని దిగదారుద్దామా, ఎప్పుడు మనల్ని కొంగదీద్దామా, ఎప్పుడు మనల్ని తొక్కుదామని చెప్పి వాడు కోతికాడ గుంటనక్కలాగా ఎదురు చూస్తూ ఉంటాడండి. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పాలండి ఈ వీడియో మొత్తం మీద. మొట్టమొదటిగా నేను చెప్పేది ఏంటంటే ఈ వీడియో చివరి వరకు చూస్తే నేను దేని గురించి చెప్తున్నాను అనేది మీకు అర్థమైంది. కాబట్టి ఎవరు కూడా సగం వరకు చూసి మీరు వెళ్ళిపోవద్దు దయచేసి. మెగాస్టార్ చిరంజీవి ఆయన జీవితంలో పడ్డ అవమానాలు, ఇబ్బందులు ఎన్నో ఉన్నాయండి. ఎందుకంటే అతని గురించి చెప్పాలంటే అతని వెనకాల సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ పెద్దలు కావచ్చు ఎవరు కూడా లేరు. అయినా సరే ఒక్కడిగా వచ్చి ఈ రోజున ఇంత పెద్ద స్టార్ అంటే అతను సినీ జీవితంలో దాదాపు ఒక 45 సంవత్సరాల క్రితం అప్పటి నుంచి వచ్చి ఎన్నో ఉడుదొడుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవమానాలు, కొంతమంది అన్న మాటలు తోటాలాగా పేలి ఆయన గుండెను చీల్చినా సరే ఈ రోజున ఆయన నిలబడి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక మెగాస్టార్ అయ్యి ఈ రోజున నిలబడిందంటే ఆయన గుండె మామూలు గుండె కాదండి. ఎందుకని ఇవన్నీ నేను చెప్తున్నానంటే అన్ని రంగాల కన్నా ఏ రంగమైనా సరే మనం ఎదుగుతూ ఉంటే మనం కొంగదీసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఒకసారి తిడతా ఉంటారు, అవమానించవచ్చు, లేకపోతే ఒక్కోసారి మన గురించి అబద్ధాలు చెప్పొచ్చు, లేకపోతే మన వెనకాలే ఉండి వాళ్ళు గోతులు తీయొచ్చు, మనతో పాటు మంచిగుండి మళ్ళీ బయటికి వెళ్ళి మన గురించి చెడ్డగా చెప్పొచ్చు. కానీ అన్ని రంగాల కన్నా ముఖ్యంగా ఒక సినిమా రంగంలోనూ, రాజకీయ రంగంలోనూ ఈ రంగాలలో మాత్రం ఎక్కువగా ఎదుగుతున్న కొద్దీ వాడిని కుంగదీయాలి, వాడిని ఏదో రకంగా బదం చేయాలి, ఏదో రకంగా వాడిని అవమానించాలి, ప్రజల్లోకి వెళ్లకుండా వాడిని పలసన చేయాలి. అతని సినిమాలు హిట్ కాకూడదు, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఏదో రకంగా అబద్ధం చెప్పి 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 అతని సినిమాలు ఫ్లాప్ చేయాలి. ఇటు రాజకీయ రంగంలో సేమ్ అంతే, ఏదో రకంగా అతని గురించి చెడు చెప్పి 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 అతన్ని అవమానించాలి, అతనికి ఓట్లు పడకుండా చేయాలి. ఈ విధంగా ఉంటుందండి. నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారు నిన్న మొట్టమొదటిసారిగా చెప్పారు అతను సినీ రంగంలోకి వచ్చేటప్పుడు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదని. ఎన్నో అవమానాలు పడ్డాడు, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. కనీసం ఒక్కోసారి అతను పూట గడవని పరిస్థితిలో కూడా అతనికి ఒకటే గోల్ ఉండేది, నాకు ఒక ఫ్యామిలీ ఉంది, నాకు చెల్లెలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళను నేను చూసుకోవాలంటే, వీళ్ళందరూ జీవితంలో ఎదగాలంటే మొట్టమొదటిగా నేను ఎదగాలి, అంటే నేను బేస్ మట్టం కట్టాలి, నేను ఈ బేస్ మట్టం కట్టి ఈ ఇంటికి ఒక పిల్లర్స్ లాగుంటే అప్పుడు ఆ ఇల్లంతా దృఢంగా ఉంటుంది, అప్పుడు నా కుటుంబ సభ్యులు మొత్తం కూడా బాగుపడే అవకాశం ఉంటుందని చెప్పి అతను ఆ రోజున పడ్డ కష్టం అనేది ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి రాజకీయ ప్రవేశం అయింది. ఎన్ని కష్టాలు పడ్డాడండి. అటువైపు కుటుంబం అంటే ప్రాణం, తమ్ముళ్ళంటే ప్రాణం, చెల్లెలంటే ప్రాణం, కుటుంబ సభ్యులు ఎవరన్నా ప్రాణం చిరంజీవి గారికి. వాళ్ళు ఒక స్టేజీలో నిలబెట్టాలి, ఫస్ట్ నేను దృఢంగా ఉండాలి అని అవమానాలు పడ్డా అతను సినిమాలు రిలీజ్ అయినప్పుడు చెడ్డ ప్రచారం చాలామంది చేసినా ఈ రోజున ఆయన నిలబడి ఒక మెగాస్టార్గా నిలబడిందంటే దట్ ఈస్ గ్రేట్ అనాలి మెగాస్టార్ చిరంజీవి గారిని. ఎంతైతే పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలనుకుండో ఆయన కుటుంబం అంటే అతని కుటుంబమే కాదు,
చిరంజీవి గారి భార్య, చిరంజీవి గారు కొడుకు, కూతురు కాదండి. నాగేంద్ర బాబు, పవన్ కళ్యాణ్ గారు, తర్వాత చిరంజీవి గారి చెల్లెలు, తల్లి, తండ్రి. అప్పట్లో వీళ్ళందరినీ కూడా కంటికి పాపలాగా చూసుకున్నదే కాకుండా ఎదుగుదలలో నిలబడాలనుకున్నారు ఆ రోజున చిరంజీవి గారు. ఆయన అనుకున్నది అనుకున్నట్టుగా సినిమాల వైపు వచ్చి చిన్న క్యారెక్టర్ నుంచి పెద్ద హీరో వరకు కూడా ఈ రోజున మెగాస్టార్ చిరంజీవిగా మనకందరికి పరిచయం అయిందంటే, పవన్ కళ్యాణ్ ఈ రోజున కొంతమంది దేవుళ్లాగా అభిమానిస్తున్నారంటే ఆయన అభిమానులు కేవలం చిరంజీవి గారు ఆ రోజున ఇండస్ట్రీకి వచ్చి నిలబడటం వల్ల. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారికి నిజంగా దండం పెట్టాలండి. ఇన్ని అవమానాలతోని, ఇన్ని ఇబ్బందులతోని అవమానిస్తున్నా, తిడుతున్నా, మీ ముందే మిమ్మల్ని చీదరిస్తున్నా, సోషల్ మీడియాలో ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా అంటున్నా సరే మీ గుండె నిజంగా గట్టిదండి. మీ తమ్ముళ్లను, మీ చెల్లెళ్లను, మీ పిల్లలను, అలాగే మీ తల్లిదండ్రులను చూసుకుంటూ మీరు ఈ రోజున ఈ స్టేజిలో నిలబడ్డారంటే, అప్పటి నుంచి ఇప్పటి వరకు నిలబడ్డారంటే దట్ ఈస్ గ్రేట్ అండి. మీరు చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసినంగా ఈ వీడియోపై ఒక లైక్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ, మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.